ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కత్తి మీద సాములా మారింది. ఎవరిని అవునంటే ఇంకెవరిని కాదంటే ఏమవుతుందోననే బెంగ చంద్రబాబుని వెంటాడుతోంది. గతంలో ఎన్నడూ లేని పరిస్థితి ఇటీవల తెలుగుదేశం పార్టీలో మనం చూస్తున్నాం. చాలామంది ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని కూడా ఏమాత్రం ఖాతరు చేయడానికి సిద్ధంగా కనిపించట్లేదు. అధిష్టానం ఎంత వార్నింగ్లు ఇచ్చినా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కూడా మాట పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. దాంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం అలాంటి ఎమ్మెల్యేలని ఏం చేయలేక దారికి తెచ్చే ప్రయత్నాలు కూడా ఫలించక చివరకు చేతులు ఎత్తేసిందా అనేటువంటి సందేహం కలుగుతోంది. ఇప్పుడు అలాంటి క్రమంలో సీనియర్ ఎమ్మెల్యేల స్వరాలు కూడా పెరుగుతున్నాయన్నది బోండా ఉమా లాంటి వాళ్ళ ఉదంతాలు అందరికీ చాటుతున్నాయి. ఆ క్రమంలోనే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించకపోతే చాలా పెద్ద స్థాయిలో వ్యతిరేకత, అసంతృప్తి చేయి దాటిపోయేదాకా వెళ్ళొచ్చు అనేటువంటి అనుమానం బాబుని వెంటాడుతోంది. ప్రస్తుతం ఇద్దరు గవర్నర్ కోటాలో ఉన్న ఎమ్మెల్సీలు రిలీవ్ అవుతున్నారు. 28వ తారీఖుతో వాళ్ళిద్దరి పదవీ కాలం ముగుస్తోంది. అందులో ఒకరు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలోనే ఉన్న పండుల రవీంద్రబాబు, మరొకరు వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి బీజేపీ కండువా కప్పుకున్న జకియా ఖాను. ఈ ఇద్దరు రిలీవ్ అవుతున్నటువంటి తరుణంలో ఆ అవకాశం తమకే ఇవ్వాలి అని దాదాపుగా డజన్ మంది పైబడినటువంటి నేతలు ఎదురు చూస్తున్నారు. ఎవరికి వాళ్లే అధిష్టానం మీద ఒత్తిడి తెస్తున్నారు. అందులో సీనియర్లు ఉన్నారు, మొన్నటి ఎన్నికల్లో టికెట్ రాక భంగపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. తమకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో అది నెరవేరుస్తారని బలంగా నమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా వివిధ కేటగిరీలు చెందినటువంటి నేతలు ఈసారి ఖచ్చితంగా కుల, ప్రాంతీయ, ఇతర సమీకరణాలతో తమకే ఛాన్స్ వస్తుంది అనేటువంటి విశ్వాసంతో సాగుతున్నారు. అలాంటి వాళ్ళందరి విషయంలో ఇప్పుడు చంద్రబాబు ఎవరిని సంతృప్తిపరుస్తారు, ఎంతమందిని నిరాశపరచక తప్పని పరిస్థితి వస్తుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే 2.5 ఏళ్లు ముగుస్తున్న పాలన నేపథ్యంలో అనేక భిన్న స్వరాలు బలపడుతున్నాయి. అవి బయటపడే దిశలో కూడా కనిపిస్తున్నాయి. ఇలా ఎమ్మెల్సీల విషయంలో న్యాయం జరగకపోతే ఒకరో ఇద్దరో ఎంతో కొంతమంది మాత్రం తమ అసంతృప్తిని చాటడం అనివార్యం. ఇటీవల మనం చూసాం, రాజ్యసభ ఎన్నికల విషయంలో రెడ్డప్ప గారు, శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు చాలా కాలంగా చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి నాయకుడు కూడా పార్టీ అధిష్టానం తీరుతో తీవ్రమైనటువంటి అసహనాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. ఇలా అనేక మంది తమకు ఖచ్చితంగా ఛాన్స్ వస్తుందని నమ్ముతున్నారు. ఆ జాబితాలో బోండా ఉమా, పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ, వర్ల రామయ్య, ఇలా చాలామంది పేర్లు చెప్పొచ్చు. వీళ్ళందరికీ తోడుగా రాజ్యసభ సీటుకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఆశతో చాలా కాలంగా చకోరు పక్షిలాగా ఎదురు చూస్తున్నటువంటి మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరికి న్యాయం చేస్తారు అన్నది పెద్ద ప్రశ్న. వీళ్లతో పాటుగా ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తామని హామీ తీసుకుని మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి పార్టీ కోసం పనిచేసిన వంగవీటి రాధా లాంటి వాళ్ళు కూడా ఆశాభావంతో కనిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఇంతమంది హేమాహేమీల్ లాంటి నేతలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఎవరిని అవుననగలరు, ఎవరిని కాదనగలరు? కీలకమైనటువంటి ప్రశ్న. ఇంకా ఈ జాబితాలో చాలామంది పేర్లు ఉన్నాయి. ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళు కూడా తమ పేరు పరిశీలించాలని కోరుతున్నారు. టీడీ జనార్దన్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఛాన్స్ వస్తుందని నమ్ముతున్నారు. మంతెన సత్యనారాయణరాజు లాంటి వాళ్ళు కూడా మరో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇదంతా కోస్తాంధ్ర ప్రాంతం నుంచి. ఇక రాయలసీమ నుంచి అయితే బీటెక్ రవి, జేసీ ప్రభాకర్ రెడ్డి, తిప్పేస్వామి, వీళ్ళందరూ కూడా తమ పేర్లు పరిగణలో తీసుకోవాల్సిందే అని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు ఎలా నిర్ణయం తీసుకుంటారు, ఎవరికి అవకాశం ఇస్తారు అన్నది ఆసక్తికరమైనటువంటి విషయం. రేపటితో పదవీకాలం ముగిసి 2 సీట్లు ఖాళీ అవుతున్నటువంటి తరుణంలో ఆ 2 స్థానాలు ఎవరు దక్కించుకుంటారు, ఎవరికి చంద్రబాబు ఇస్తారు, ఎవరికి ఇస్తే మిగిలినటువంటి వాళ్ళు నిరాశ చెందినటువంటి తరుణంలో వర్ల రామయ్య, రెడ్డప్ప గారు, శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ రాజ్యసభ స్థానాలతోనే నిరాశకు గురైనటువంటి తరుణంలో ఇప్పుడు మరోసారి వాళ్ళకి హ్యాండ్ ఇచ్చే పరిస్థితి వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఇవన్నీ కూడా టీడీపీలో ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి అంశం, అత్యంత చర్చనీయాంశాలుగా మారబోతున్నటువంటి విషయం కూడా.